మార్నింగ్ బులెటిన్ ఇక వార్త వివరాలకు వెళ్తే వ్యక్తిగత ఎజెండాలతో కూటమి ఐక్యతను దెబ్బతీయాలన్న ఎవరి ప్రయత్నాలను సహించమని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు హెచ్చరించారు. ఏడాదికే పదవులు రాలేదని అసహనం చూపడం సరికాదని, కూటమి విజయమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తన ఎమ్మెల్సీ పదవిని ఉత్తరాంధ్ర అభివృద్ధికే వినియోగిస్తానని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సీతంపేటలో జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. హరిహర వీరమలు చిత్రంపై జరుగుతున్న దుష్ప్రచారం తన్ను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ప్రజలు నిర్ణయించారని అన్నారు. వైకాపా వర్గాలు ఎన్ని పగటి కలలు కంటే కూటమి బలంగా ముందుకు సాగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలను నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. మన తోటి ఉన్నటువంటి మనతో కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ, అందరూ కాదనుకోండి, అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతుగాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ, ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే, బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే, ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోట్లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్నీ సాధించేయాలి, అన్నీ వచ్చేయాలంటే కుదరదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు. P4 పేరుతో టీచర్లను వేధించడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల కనీస బాధ్యత లేదన్నారు. ఒకవైపు జీతాల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తూ, మరోవైపు టీచర్ల చేత పేదలను దత్తత తీసుకోమంటూ బెదిరిస్తున్నారన్నారు. రాజకీయ నాయకుల కోసమే ఉద్యోగులను వాడుకుంటున్న ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు పాఠాలు చెప్పాల్సిందే కానీ దత్తత కార్యక్రమాలకు బలవంతంగా లాగడం తగదని చెప్పారు. పారిశ్రామికవేత్తలు సంపన్నులతో దత్తత కార్యక్రమం చేయాలన్నారు. విరామం లేకుండా విధులు చేయించడం వల్ల 2 డీఎస్పీలు మృతి చెందారన్న ఘటనను గుర్తు చేస్తూ ఉద్యోగులపై ఒత్తిడి తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
టీచర్లు త్వరలో రోడ్డుపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మీటింగ్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓపై మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య శ్వేతపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టలేదన్న పోలీస్ ప్రకటనను తిప్పికొట్టారు. నిజానికి శ్వేతపై BNS 1091 సెక్షన్ కింద కేసు నమోదైందని చెప్పారు. ఈ సెక్షన్ హత్యాయత్నానికి సరిపడే ప్రయోగమేనని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణ దుర్మార్గపు పాలన కొనసాగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడిన వారికి అనుకూలంగా వ్యవహరించడం వెనుక ప్రభుత్వ మానసికతే ఉందన్నారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని బాల్కా సుమన్ డిమాండ్ చేశారు. మొన్న 26వ తేదీ మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు హైదరాబాద్లో జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు మా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి గెల్లు శ్వేత గారికి సంబంధించి అన్యాయంగా పోలీసులు ఆమెకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా ఆమె మీద అక్రమంగా దుర్మార్గంగా ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరని చెప్పి కేటీఆర్ గారు పోలీసులను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడితే మొట్టమొదటిసారిగా పోలీసులు ఒక పొలిటీషియను ఒక రాజకీయ పార్టీ నాయకులు రియాక్ట్ అయినట్టుగా నేను ఒక పెద్ద స్టేట్మెంటు వాళ్ళు రిలీజ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి SHO. వాళ్ళు ఏం చేస్తారు, లేదు వాళ్ళు ఏమంటారంటే దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో లేదు మేము గెల్లు శ్వేత గారి మీద, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇది 16వ తేదీ నాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గెల్లు శ్వేత గారికి. దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ so and so date, a notice under section 35(3) BNSS was issued to you on 14/7/2025 in connection with crime number 441/2025 registered at Jubilees Police Station under sections 331 subsection 5, 331 subsection 7, 109 subsection 1 ఇంకా చాలా సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి, అపియరెన్స్ నోటీస్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో clarification on allegations made by Sri K.T. Ramarao, MLA Sirisilla and BRS working president regarding police action on FIR number 441/2025 Jubilees police station అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా 238 BNS was invoked against Srimati Shweta. No attempt to murder charges have been applied against Srimati Shweta as she was not present at the scene of the offense and had no direct role in the act of violence అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు. మరి 109 సెక్షన్ ఇది భారతీయ న్యాయ సంహిత 2023 బుక్. దీంట్లో చాలా క్లియర్గా 109 సెక్షన్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్. గతంలో ఇండియన్ పోలీస్ కోడ్ 1860 యాక్ట్ ప్రకారం అప్పుడు 307 సెక్షన్ ఉండే, ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్గా మార్చబడ్డది. దీంట్లో 109 సబ్సెక్షన్ 1 అది కూడా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే అటెంప్ట్ టు మర్డర్ అనేది చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో డిఫైన్ చేసినటువంటిది కూడా అదే. Whoever does any act which such intention or knowledge and under such circumstances that if he by that act caused death he would be guilty of murder shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine, and if hurt is caused to any person by such act the offender shall be liable either to imprisonment for life or to such punishment as
ఈజ్ హియర్ అండ్ బిఫోర్ మెన్షన్డ్ అని చాలా క్లియర్గా బిఎన్ఎస్ఎస్ 2023కి సంబంధించి ఇంత క్లియర్గా ఉంది. అంటే వాస్తవాలేమో ఈ రకంగా ఉంటాయి. హైదరాబాద్ సిటీ పోలీసులు కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓ కానీ దుర్మార్గంగా ప్రజలను కానీ మీడియాను కానీ తప్పుతో పట్టించే విధంగా వారు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏమో ఆ రకంగా ఉంది. అందుకనే మేము మళ్ళీ కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలన కాదు, దుర్మార్గపు పాలన. ఎన్నికల సమయంలో బీసీలకు చేసిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయాల్సినవి చేయకుండా ఆలస్యత్వం చూపుతుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఓసారి జీవో అంటూ మరోసారి బిల్లు అని నాటకాలు ఆడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీసీ సమాజం ఐక్యతతో కాంగ్రెస్ కుట్రలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలు ఇచ్చి మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటే అని, ఈసారి బీసీలు తమ హక్కులు గెలుచుకునే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధంగానే బీసీ వర్గాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% అని చెప్పి బీసీలకు బడ్జెట్లో 1,00,000 అని చెప్పి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా కనీసం 20,000 కోట్లు కూడా చేయని నిస్సాయ స్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బీసీ వర్గాలను అన్ని రకాలుగా దగా చేసినటువంటి మరి ప్రభుత్వం ఈరోజు ఒకరోజు జీవో ద్వారా 42% అంటారు, ఓసారి అసెంబ్లీ తీర్మానం అంటారు, ఓసారి కులగణన అంటారు, జనాభా లెక్కలు అంటారు. అన్ని తప్పుడు దళకలతోని బీసీ వర్గాలను మోసం చేస్తూ ఈరోజు బీసీ వర్గాల సహనం కోల్పోయే విధంగా ఈరోజు బీసీ వర్గాలకు అగ్నిపక్ష పెట్టినటువంటి ఈ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈరోజు కేబినెట్ సమావేశం అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ జాతికి మీరు న్యాయం చేయాలన్నా, బీసీ వర్గాల పక్షాన మీరు ఉండాలన్నా, బీసీ వర్గాలకు మీరిచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు చట్టబద్ధత ఉండే విధంగా ఆర్డినెన్స్ ఆర్టికల్ 9లో మరి చేసి ఈరోజు మరి ఖచ్చితంగా మీరిచ్చినటువంటి 42% కేవలం మరి లోకల్ బాడీ ఎన్నికలలో కాకుండా విద్యాపరంగా ఉద్యోగాలలో చివరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా మా బీసీ ఉద్యోగస్తులకు కానీ మా బీసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా చేయాలి. లేకుంటే మాత్రం మీ ఈ బీసీ వర్గాలు స్థానిక సంస్థలు అనుకోండి, రాబోయే ఎన్నికలు అనుకోండి, ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి బీసీ వర్గాలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నది. నీ పిట్ట బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తామనే కలలలో బతుకుతున్నావని కేటీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారుల పేర్లు రాసుకుంటూ బెదిరించేందుకు చూస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలో అధికారుల సూచనలు వినుంటే కాళేశ్వరం కూలిపోయేదే కాదన్న వ్యాఖ్యలతో గట్టిగా స్పందించారు. ప్రజలకు మళ్లీ మోసం చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అధికారులపై ఒత్తిళ్లు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే ప్రయత్నం ఆపాలని హెచ్చరించారు. ప్రజలు నిజాన్ని తెలుసుకునే స్థితిలో ఉన్నారని, బీఆర్ఎస్పై వారికి నమ్మకం లేదని తెలిపారు. కేటీఆర్కు రాజకీయ భవిష్యత్తే లేదని మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల తీర్పు స్పష్టమని, బెదిరింపులతో కాదు అభివృద్ధితోనే అధికారంలోకి రావాలన్నారు. 9 సంవత్సరాలు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తివి, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్న వ్యక్తివి, మాజీ ముఖ్యమంత్రికి. సో అవన్నీ మర్చిపోయి ఒక పిచ్చి కుక్కలాగా అధికారుల మీద విమర్శలు చేస్తూ ఉన్నావు. ముఖ్యంగా ఏదో పగటి కలలు అంటా ఉన్నావు. మీరేదో మళ్ళా మీరు అందరు పేర్లు రాసుకుంటారు భయ్ అని ఎవరికో చెప్తా ఉన్నావు. పక్కన ఎవరు రాసుకుంటాడు? ఎవరు రాసుకునేటోడు కూడా లేడు. రాసుకొని ఏం చేస్తావు? అసలు ఏం చేస్తున్నారు ఈరోజు? మీలాగా అధికారులు ఆ రోజులాగా మీ చెప్పు చేతుల్లో మీరు చెప్పిందే చేసే అధికారులు లేరని మీరు బాధపడుతున్నది. ఈరోజు అధికారుల మాట ఏంటంటే కాళేశ్వరం కూలిపోయే ప్రసక్తే లేకుండే. అధికారుల మాటలని వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించుంటే అంత పెద్ద ప్రాజెక్టు, అంత ప్రజాధనం
దుర్వినియోగం కాకపోతుండే. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, వచ్చినాక మీ అంతు చూస్తామని ఏదో ఉద్దరిగా పాల్గొడతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై స్పందించిన ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు వాటినే కథాంశంగా తీసుకొని యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పోస్టర్ను హనుమకొండ ప్రెస్ క్లబ్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, సేవా రంగాలుగా ఉండాల్సినవి ఇప్పుడు వ్యాపార రంగాల్లోకి మారిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి ఘటనలు సమాజానికి హెచ్చరికలుగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 22న విడుదల చేస్తున్నామని ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలని సూచించారు. యూనివర్సిటీ స్థాయిలో జరుగుతున్న అవకతవకలపై ఈ చిత్రం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయమని నారాయణమూర్తి తెలిపారు. నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తానండి. నేను తీసిన చిత్రం ఏమైతుందో, యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అంటే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళకంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వస్తాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కారణం అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగని పరిస్థితి కొనసాగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం కూడా బీసీలు పోరాడాల్సిన పరిస్థితి దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీలో హంగామా చేసిన రేవంత్ రెడ్డి బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలిద్దరిది వగల ప్రేమ అని బీసీ ప్రజలు గుర్తించాల్సిన సమయం ఇది అన్నారు. బీసీ ఓట్ల కోసమే ఈ 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి తర్వాత మర్చిపోయే పార్టీలు బీసీల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. బీసీలకు హక్కుల సాధన కోసం బలమైన రాజకీయ ఉద్యమం అవసరమని, ప్రజలు మాయ మాటలకు, వాగ్దానాలకు లోను కావద్దని పిలుపునిచ్చారు. మీరు మోసం చేసి కాలం గడపమంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరు అన్నారు, అన్నమాటపై నిలబడాలి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా చెప్పాలో అనుకూలంగానో రేపు మీరు పార్లమెంట్లో మీరు నమిషేది గడితే కూడా గంతే ఉంటుంది, ఏం కాదు, అదైతే చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెట్టేసి, ఏం ప్రయత్నాలు చేయకుండా ఇవో బీజేపీ బాధ్యత అని చెప్పి వాళ్ళు, ముస్లింలు తీసేయని చెప్పి వీళ్ళు, ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవాలి. ఇమ్మీడియట్ గా ఆర్డినెన్స్ రాకపోతే అసెంబ్లీకి అన్నది చట్టాన్ని తయారు చేయండి, విద్యా ఉద్యోగాలు ఇవ్వమని, ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి. మీరు 2 అసెంబ్లీ తీర్మానం చేసి ఒక పొలిటికల్ రిజర్వేషన్ మాత్రం ఆర్డినెన్స్ పంపారు. ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు, ఎంప్లాయ్మెంట్ ఎందుకు పంపలేదు? కనుక వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దశల వారీగా మేమందరినీ ఐక్యం చేస్తాం. ఒక బీసీలనే కాదు, అన్ని వర్గాలను ఐక్యం చేస్తాం. ఇలాంటి అసమానతలు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. ఆర్థిక అసమానతలు కానీ ప్రజల మధ్యలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు ఒక అగ్నిజ్వాల బాధ ఉద్యమాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ అసమానతలు అన్ని సరిచేసే బాధ్యత ఉందని చాలా మంది సామాజికవేత్తలు, ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు చేయకుండా ముందుకు పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాల వారీగా అందరినీ ఐక్యం చేస్తుంది. మీరు చేసినటువంటి మోసాన్ని బెడగడుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు కూడా మాట తప్పకుండా మీ నాయకత్వంతో ఒత్తిడి తెచ్చే బాధ్యత మీదే, చేయించుకునే బాధ్యత మీది. మీకే లాభం. మీరు గలమెత్తితే అక్కడ ఉన్నటువంటి అన్ని చైర్మన్లతో పాటు మీకు వస్తాయి. మీరు గలమెత్తితే మిగిలిన 3 మంత్రి పదవులు కూడా మీకు వస్తాయి. మీరు గలమెత్తితే మీకు ఒక చరిత్ర ఉంటుంది.
మీరు 42% అమలు చేయిస్తే మీకు ఒక సమాజాన్ని గుర్తిస్తారు కనుక దయచేసి దీన్ని బేషేజాలకు పోకుండా విమర్శలు ప్రతివిమర్శలకు పోకుండా ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో కూర్చొని అందరు సీఎం కూర్చుంటారా, డిప్యూటీ సీఎం కూర్చుంటారా, మీరు మంత్రులు అందరు క్యాబినెట్ కూర్చుంటారా, అది అయ్యేంత వరకు అది చేసుకొని వచ్చే రీతిలో మీరు శపథం చేసిపోండి. అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత 4 రోజులు కూర్చొని రాకపోతే మమ్మల్ని వేయండి, అఖిలపక్షం మేము వస్తాం. ఉట్టి ఏదో మోసం చేసి ఓట్ల గురించి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో పాలన అవినీతికి ఓ రూపమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను బీజేపీ భరోసా పేరిట స్వయంగా స్వీకరిస్తూ ప్రజా సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను 3 వైన్ షాపులు 6 బార్ల మధ్య నడిపిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. విద్యార్థులు అస్వస్థకు గురవుతుండటంతో గంభీరంగా భావించాల్సిన అంశమని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను చూసుకుంటున్న ఈ విద్యమైన ఘటనలు జరిగితే ప్రజల నమ్మకానికి ఏమవుతుందని ప్రశ్నించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే బహిరంగ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలు ఇక తప్పక శాసనంలో మార్పుకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. అసలు పర్యవేక్షణ లోపించింది. అసలు విజిలెన్స్ అనేది నామమాత్రంగా పనే చేయటం లేదు. అసలు పాలన మొత్తం కూడా అవినీతిమయమైంది. ఏంది అన్న విషయం లోతుగా వెళ్ళి అక్కడక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మరి మంత్రులకు వాటాలు ఇవ్వాలంటే అధికారులుగా మేము ఏం చేయాలి, మాకు తప్పటల్ల ఈ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చాపాటిగా మంత్రులతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అరే ఢిల్లీకి కట్టాలి కదబ్బా అని వాళ్ళు. పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం అయిపోయింది. పరిపాలన మొత్తం కూడా మద్యమయం అయిపోయింది. పరిపాలన మొత్తం కూడా డ్రగ్స్ మయం అయిపోయింది. సిగాచి ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు శవ రాజకీయాలకు నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పటికే అందించిందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయాన్ని అందించిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం అమానుషమన్నారు. హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కార్మికులు మృతి చెందారని గుర్తు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్న మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల రక్షణకు కట్టుబడి పనిచేస్తుందన్న శవ రాజకీయాల పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హరీష్ రావును హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శాంతిని భంగపెట్టే ప్రయత్నాలు విఫలమవుతాయని ఫహీం వ్యాఖ్యానించారు. హరీష్ రావు గారు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మరి మీకు తెలియలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిపోర్ట్ పంపించకుండా మీరేమైనా నిర్ణయాలు తీసుకొని ఉంటుందా? జిల్లా కలెక్టర్ గారు గిట పైన మిస్సింగ్ డెత్ కేసెస్ ఉంటే ఈ డెత్ కేసెస్ అని మిస్సింగ్ అయినాయి, ఎలా అయినాయి ఏందనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, డిఎన్ఎస్ తీసుకున్నాము, ఎవరెవరు మ్యాచ్ అయినాయి, ఎవరెవరు మ్యాచ్ కాలేదని పైన గవర్నమెంట్ కి పంపిస్తే గవర్నమెంట్ దానికి రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి. అది పెండింగ్ ఉంది. అతి త్వరలోనే ఆ రిపోర్ట్ రాబోతుంది. అవన్నీ మర్చిపోయి హరీష్ రావు గారు ఎవరో వాళ్ళని తీసుకొచ్చి తప్పు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని మీద ఈరోజు మేము ఆధారాలతో వచ్చి మీ ముందు మేము రుజువు చేస్తున్నాం. ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నష్టపరిహారం చెల్లించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా చెక్ నంబర్స్ తో సహా వాళ్ళు ఎవరెవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ ఫాదర్, మదర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ అన్ని వివరాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి సేకరించి ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హరీష్ రావు గారికి ఒక్కటి చెప్తున్నా, ఈరోజు మీరు మా ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక మళ్ళీ శవ రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణలో మీరు మొదలు పెట్టారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు అధికారంలో రావాలి, మేము అధికారంలో ఉండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరు పెట్రోల్ పోసుకొని ₹1 అగ్గిపేట దొరకకుండానే శవ రాజకీయాలు మొదలుపెట్టిన ఘనత కూడా హరీష్ రావు నుంచే మొదలవుతుంది. శ్రీకాంతాచారి మరణానికి కూడా కారణమే చూస్తే ఈరోజు హరీష్ రావు అని కూడా చెప్పవచ్చు. మీరు చూశారు విద్యార్థుల బలిదానాలు అయితే అది చూసి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రకటిస్తే మీరు విద్యార్థి ఆత్మహత్యలను కూడా అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు శవ రాజకీయాలు చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గుజరాత్ మాజీ సీఎం మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆదర్శంగా తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖలో పలు సంస్థలకు తక్కువ ధరకే భూములు కేటాయించడంపై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలంటే తక్కువ ధరకే భూముల మంజూరు అవసరమని స్పష్టం చేశారు.
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి విశాఖ మెట్రో రైలును త్వరలోనే పట్టాలెక్కిస్తానని వెల్లడించారు. సింహాచలం పంచ గ్రామాలు 22A భూములు అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు త్వరలో శుభవార్త అందించనున్నట్లు హామీ ఇచ్చారు. జనగణన పూర్తయిన తర్వాత జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై సమగ్రమైన అధ్యయనం చేపడతామని చెప్పారు. పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మనకి మ్యాన్హాటన్ గుర్తొస్తుందో, రింగ్ రోడ్ నుంచి మనం జూబ్లీస్ పోయే లోపల దానికంటే అత్యధిక స్థానంలో ఈ విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మెట్రోలో దాదాపు 11,000 పైచీలకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎక్కడైతే 100 ఎకరాల వరకు మనకి ల్యాండ్ అవసరం ఉందో దాంట్లో ప్రైవేట్ భూములు తప్ప మిగతా అన్ని కూడా గవర్నమెంట్, అంటే ప్రైవేట్ భూములు చాలా తక్కువగా ఉన్నాయి, 10 ఎకరాలు మాత్రమే ఉంది కాబట్టి, అరౌండ్ 10 acres ఉంది కాబట్టి అది ఎక్విషన్ చేసుకుని మిగతా అంతా గవర్నమెంట్ ఇది వాడుతూ ఉన్నాం. క్యాస్టింగ్స్కి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైతే అలైన్మెంట్ రిక్వెస్ట్లు ఉన్నాయో, అంటే స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి, గృహ సముదాయాలు పోతా ఉన్నాయి, ముఖ్యంగా జగదాంబ దగ్గర అలాంటి ప్రాంతాల్లో వాటి కూడా అలైన్మెంట్స్ గురించి కూడా అధ్యయనం చేస్తాం. సో ఈ అధ్యయనం చేసి తప్పకుండా త్వరలో మెట్రోని తారాస్థాయికి తీసుకెళ్లే దిశగా కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూడండి, గుజరాత్లో ఆ రోజు అభివృద్ధి చెందుతున్న తరుణంలో టాటా మోటార్స్ వాళ్ళు కలకత్తా పోతా ఉంటే మోడీ గారు 99 పైసలకే ఇచ్చారు. అప్పుడు నానో కారు వాళ్ళు గుజరాత్లో స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళకి ఇండస్ట్రియలైజేషన్. గుజరాత్ ఈరోజు తారాస్థాయిలో ఉంది. అలా కొందరికి మనం అలా అవకాశం కల్పిస్తేనే ఈ ప్రాంతం మారుతుంది. ఇది నా కోసమో వారి కోసమో కాదు, వారి పిల్లల కోసమో కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాబోయే తరాల అభివృద్ధి కోసం తప్ప వేరేది ఏమీ లేదు. తిరుమలలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీవారికి జరిగే కళ్యాణోత్సవ సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హాజరయ్యారు. టీటీడీ అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఆయనకు స్వాగతం పలికారు. కళ్యాణ మహోత్సవంలో వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీవారిని తిలకించిన మంత్రి దుర్గేష్ అనంతరం మంగళావసనాలు అందుకున్నారు. తిరుమల వేదికగా జరిగిన ఈ ప్రత్యేక సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల శాంతి, అభివృద్ధి కోసం శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. తిరుమల ఆలయం చుట్టూ ఉన్న భక్తుల రద్దీ, ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న మంత్రిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈ పుణ్యక్షేత్ర దర్శనంతో భక్తి శ్రద్ధలు మరింత పెరిగాయన్నారు. ఇక ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత 1వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ, వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది పర్యాటక రంగానికి, ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. నెమ్మదిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సరే, సముద్ర తీరం మనకి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది? 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి. ముఖ్యంగా వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఋషికొండ బీచ్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా మనకి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. దాన్ని కాపాడుకుంటూ ఒక పక్కన, మరో పక్కన మొత్తంగా సముద్ర తీరం పొడవునా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ, అక్కడ బీచ్ రిసార్ట్స్ కానీ, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు సీప్లేన్ ఈ మధ్యకాలంలోనే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి నంద్యాల వరకు, అంటే శ్రీశైలం వరకు సీప్లేన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేసాం. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో తీసుకురావడానికి, అదేవిధంగా క్రూజ్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి, వైజాగ్ నుంచి చెన్నై మీదుగా అటు పాండిచేరి వరకు తీసుకెళ్లేదానికి క్రూజ్ను కూడా ఏర్పాటు చేయడానికి, ఇలా సముద్ర తీరానికి మనకున్నటువంటి ప్రత్యేకత, మనకున్నటువంటి
లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది కనుక దీని పొడవునా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు చెప్పిన విధంగా సముద్ర తీరాన్ని కూడా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. సార్ రిషికొండ మీద పట్టిన భవంతి ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా వాడుకోబోతున్నారో అసలు దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తారు? నిజానికి అక్కడ మాకు ఇదివరకు ఉండేటువంటి రిసార్ట్స్ వల్ల రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్గా ఉండేవి ఋషికొండ మీద. వాటిని పడగొట్టి ఇవాళ దేనికి ఉపయోగించాలో తెలియనటువంటి పరిస్థితులు పెద్ద ప్యాలెస్ నిర్మించారు వాళ్ళు. మాకైతే పేద ప్రజల కోసం ఉపయోగపడి చేయాలనుకుంటాం కానీ మేము, ఆయనైతే సొంతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేకపోతే ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకునేటువంటి ప్రసాద కార్యక్రమాన్ని మనం చూసాం. దాన్ని ఇవాళ పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా దాన్ని మార్పు చేయాలి, ఏదో భవంతుల్ని లేకపోతే పూర్వం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి రాజప్రసాదాలని ఆయన నిర్మించుకున్నాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే దాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీద డిపార్ట్మెంట్ మొత్తం కూడా కృషి చేస్తూ ఉన్నాం. త్వరలోనే దానికి ఒక రూపం. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.